వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడిన కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ముందు సంక్షేమం పగలు ప్రతీకాలు పక్కన పెట్టి ప్రజలకు ఏవైతే అవసరాలు కావాలో అవి తీరుద్దాం అనేటువంటి విధానాన్ని వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకున్నటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అంతర్గతంగా లోపల మనం ఈ రోజున పబ్లిక్కి ఏదైతే అవసరం ఉందో అది చేయాలి తప్ప పగలు ప్రతీకారాలు పోవద్దు అనేటువంటి విధానాన్ని వాళ్ళు అమలుపరుచుకున్నారు కాబట్టే ఈ రోజున వాళ్ళందరూ బయట తిరుగుతూ ఉన్నారు. లేకపోతే ఈ రోజున ఒక్క వైసీపీ నాయకుడు ఆ రోజు ఎవరైతే నోటితో చెలరేగారో, నోటి మాటలతో చెలరేగారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఈ 6 నెలలను భూస్థాపితం అయ్యేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం ఏమనుకుందా అంటే ముందు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి, ప్రజల క్షేమం మన క్షేమం, ప్రజలకు ఏదైతే అందిస్తామో అప్పుడే మన పార్టీ నిలబడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆగి ఉన్నారు అంతేగాని వాళ్ళని మర్చిపోలేదు, ఎవరు కూడా విస్మరించలేదు. వాళ్ళేమో మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాము, మేము రాష్ట్రాలు దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోలేదని వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చే ఉంటుంది ఈ పార్టీకి. కానీ వాళ్ళంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనుకున్నటువంటి మాటలే దానికి ముఖ్య ఉద్దేశం, అంతేగాని చేతకాకో కాదు లేదా చేయలేకో కాదు. అది గమనించాలి. మాట్లాడే వ్యక్తి అవతల వ్యక్తి యువతల వాడి బలాన్ని తెలుసుకుని మాట్లాడాలి. ఆ రోజున మీరు కౌరవ సభలో ఏ విధంగా హేళన చేశారు, ఏ విధంగా ప్రెస్ మీట్ ముందు ఏ విధంగా మాట్లాడారు. కొడాలి నాని వాడు వీడనే మాట తప్ప రెండో మాట మాట్లాడలేదు. మన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర అధికారంలో లేనప్పుడైనా సరే వాడు వీడన్నారే కానీ తప్ప వాడు వీడని ఇప్పుడు అనలా. కానీ ఇతగాడు కొడాలి నాని అనే వ్యక్తి వల్లభనేని వంశీ ఇద్దరు వెనకమాలుండి ప్లేట్లో పెట్టుకుని టీ అందించినటువంటి రకాలు. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ రోజున అలా చెలరేగారు. కానీ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఒకటే నిర్ణయించుకుంది, ముందు ప్రజల క్షేమమే సంక్షేమం చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోలేక ఇక్కడే ఉన్నారు. లేకపోతే ఈ పార్టీకి పెట్టలాగా పారిపోయేవాళ్ళు. సిగ్గుచరం లేదు. మీకు ఎవరైతే అసెంబ్లీలోకి రావడానికి ఇష్టపడలేదో మరి రాజీనామా చేయండి. రాజీనామా చేసి శుభ్రంగా ఇంటికి కూర్చోండి, పరిపాలన సాగుతుంది చూస్తూ ఉంటారు కదా. అంతేగాని మీరు అసెంబ్లీ రాకుండా బయట కూర్చొని కుక్కల్లాగా వాగుతూ ఉంటే ఉపయోగం లేదు. మేము రావద్దని అనలేదే. కానీ కూటమి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అడిగేటువంటి ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి మీరు అసెంబ్లీ రావట్లేదు, బయట కూర్చొని మురుగుతూ ఉన్నారు. అంతే తేడా. మీకు దమ్ముంటే మీ చేతనైతే అసెంబ్లీలో కూర్చోండి, వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలతో దానికి సమాధానం మీరు చెప్పండి. అప్పుడు పబ్లిక్లో మీకు ఒక పేరు గొప్ప అయిన ఉంటాయి. అంతేకాకుండా గోడ పక్కన కూర్చొని ఏదో వాగితే అది కుదిరేది కాదు. పబ్లిక్ అంతా చూస్తూ ఉన్నారు. మీరు ఎందుకు రాలేకపోతున్నారు ఈరోజు అసెంబ్లీలో చెప్పండి, ఒక్కటే మాట చెప్పండి, స్ట్రైట్ కొడుతున్నా. ఎందుకు రాలేకపోతున్నారు? మీరు చేసినటువంటి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ కొంత ఇంత కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు దానం దోచుకున్నారు. అవన్నీ కూడా మంత్రులు అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని అడుగుతారనే ఉద్దేశంతో మీరు దొంగసాగు చూపిస్తూ గేట్ బయట ఉంటున్నారు తప్ప లోపల రావట్లేదు. రాజీనామా చేయమని అడుగుతున్నా. మీరు చేత కాకపోతే లోపల రావట్లేదు కాబట్టి రాజీనామా చేయండి. నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో అన్ని చోట్ల గుంతల మయమై ఉన్నాయి. మరి అనేక రహదారులు నడిచేటువంటి వాహనాల్లో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ రోజున మరి ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నాడు నేడు అనేటువంటి సెల్ఫీ ద్వారా ఈరోజు పబ్లిక్ ప్రజల ముందు ఫోన్ల ద్వారా చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు పడినటువంటి నరకయాతన ఈరోజు లేదనే ఉద్దేశంతో డ్రైవర్లు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు జోహార్ అంటున్నారు, జిందాబాద్ అంటున్నారు. అవి మీరు చూడండి, కళ్ళతో చూడండి, ఎవరు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో అన్నది మీకు అర్థమవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి కొన్ని రాయితీలు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే గత వారం రోజులు బట్టి 3 వంతెనలు, నెహ్రూ నగర్ దగ్గర ఉన్నటువంటి 3 వంతెనలు చూసారా, అక్కడ పని స్టార్టింగ్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి 3 లైన్లు కాస్త బ్రాడ్ చేసి 6 లైన్లుగా ప్రతిపాదన చేశారు. పని కూడా స్టార్ట్ చేశారు. మీ కళ్ళ ముందు మీకు కనపడతా ఉంది. ఏదైనా మన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కానివ్వండి, గల్లా మాధవ్ గారు కానివ్వండి, ట్రాఫిక్ సిఐ గారు కానివ్వండి, ట్రాఫిక్ని మళ్లించాము, పబ్లిక్ మీరు ఇబ్బంది పడద్దు అనేటువంటి విధానాన్ని పబ్లిక్కి తెలియజేయడం జరిగింది. కాబట్టి 1 by 1 చేసుకుంటూ వస్తారు తప్ప ఒకసారి ఎవరు కూడా చేయలేని పరిస్థితి. ఈరోజు మీరు అడిగిన దానికి సాక్షాత్తమే 3 వంతుల్లో ఎక్స్టెన్షన్ చేయడం అంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా అవ్వకుండా ఉండడం కోసం చేస్తూ ఉన్నారు. కంపల్సరీగా మీరు చెప్పినటువంటి ఏరియాలో ఆటోనగర్ కానివ్వండి, శ్యామనగర్ కానివ్వండి, ఆర్యూబీ ద్వారా కానివ్వండి, ఫ్లైఓవర్స్ కానివ్వండి వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారు. పిల్లల తల్లిదండ్రులకి ఒక మనవి, ఎవరి పిల్లలైనా పిల్లలే, ఎవరి ప్రాణాలైనా ఒకటే. దృష్టిలో పెట్టుకొని బైకులు కొనిపించేటువంటి తల్లిదండ్రులకి మరీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. పిల్లలకి ఏ విధంగా బండి నేర్పాలో ముందు తెలియజేయండి. ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారో వాడి బండి తీసేసేయండి, తల్లిదండ్రులు తీసేయండి. అంతేగాని
ట్రాఫిక్లో పట్టున్నారు, మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర రికమెండేషను, మంత్రుల దగ్గర రికమెండేషను, మా అబ్బాయి బండి పట్టుకున్నాడు, 10,000 రూపాయలు వేశారు, ఫైన్ వేశారు, 20 రూపాయలు ఫైన్ వేశారు అంటే ముగ్గురు ఎక్కి వెళ్ళి ఎలా విచ్చలవిడిగా బండి డ్రైవ్ చేస్తూ ఉంటే మరి వెల్కమ్ హోటల్ దగ్గర డివైడర్ కొట్టి బాబుకి చనిపోవడం జరిగింది. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు చాలా విధంగా అంటే ప్రమాదం అనేది జరగకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. దానికి గవర్నమెంట్ మీద తప్పు పట్టడం తప్పు. అది తల్లిదండ్రులుగా మీరు బాధ్యత వహించండి. మీ బాబు ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడో వాడి బండి వెంటనే తీసేసేయండి, బండి అమ్మేసేయండి, వాడి కాళ్ళు నడిపించండి, సైకిల్ మీద తెప్పించండి. అప్పుడు కానీ బుద్ధి రాదు. అదే మీరు వదిలేశారా వాడు ఇచ్చలవిడిగా ముగ్గురు ఎక్కించుకొని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు పాదాచారులు కానివ్వండి, సైడ్ వెళ్ళేటువంటి వాహనదారులు కానీ చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. దయచేసి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు మీరు బళ్ళు ఇస్తున్నారు, మీ బళ్ళు ఇచ్చేటప్పుడు వాడు ఎలా తోలుతున్నాడు అనేది మీరు ఒక్కసారి గమనిస్తే సరిపోతుందండి. ప్రభుత్వం చేసేటువంటి అన్నీ ఉన్నాయి. ఎలా ముగ్గురు ఎక్కితే 30,000 రూపాయలు ఫైన్ వేశారు. ఒక ఆయన మనం ఫోన్ చేసి ఏమండి మా బాబు మా బండి పట్టుకున్నారు, మా బుల్లెట్ 30,000 రూపాయలు ఫైన్ వేశారని కొంచెం చెప్పించండి అన్నారు. ఎవరు చెప్పరాయా? అది తప్పు. మీ బాబు తప్పు చేశాడు, అందరూ తెలుసు. ఇది రాష్ట్రం జరుగుతున్నటువంటి తీరు కాబట్టి మీరు ఫైన్ కట్టి బండి తెచ్చుకోండి. తెస్తే మీరు రెండోసారి మీ బాబుకి బండి కొని ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఉదాహరణకు మేమే మా ఏరియాలో జరిగింది ఆ సంఘటన. కాబట్టి తల్లిదండ్రులకి ముఖ్యంగా చెప్పేది అదే, ర్యాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తులకి బళ్ళు ఇవ్వద్దు. అది ఎవరు చేస్తే సరిపోతుంది. తీసుకుంటున్నారు, చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే మరి వాళ్ళకి పక్కన వాళ్ళకి అందరికీ ఇబ్బంది చేస్తూ ఉంటుంది. ఎలా చూస్తూ ఊరుకుంటారు? ఎవరు చూస్తూ ఊరుకోరు. వాళ్ళు మరి ఇంకా కొద్దిగా కఠినంగా వ్యవహరిస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.